ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమెపై రకరకాల రూమర్లు, గాసిప్స్ మీడియాలో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఆమె పైన ఎక్కువగా ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. అయితే నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఇద్దరి వైపు నుంచి కారణాలు ఉన్నాయని తెలుసుకోకుండా కొంతమంది సమంతపై చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ క్రమంలో సమంత కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని అనుకుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమంతని అడగడం మొదలెట్టారు. "మీరు రెండోసారి పెళ్లి చేసుకుంటారా? దయచేసి మీరు మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీకంటూ ప్రేమకు సంబంధించి, పెళ్లికి సంబంధించి ఒక జీవితం ఉండాలి కదా!" అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ క్రమంలో సమంతకి సంబంధించి ఒక వార్త అయితే బయట బాగా ముమ్మరంగా వినిపించింది. అదేంటి అంటే, తనతో పాటు 'ఫ్యామిలీ మ్యాన్' అలాగే ఇంకా చాలా 'సిట్టడెల్' ఇలాంటి ఎన్నో సినిమాలు వెబ్ సీరీస్‌లు తీసిన డైరెక్టర్ 'రాజాగన్' గారి గురించి చూసినట్టయితే తనతో ప్రేమలో ఉన్నట్టు, అంటే ఫలానా డైరెక్టర్‌తో తను ప్రేమలో ఉన్నట్టు అసలు ఫోటోలతో సహా వార్తల్లో తను నిలిచిందనమాట. అయితే తాజాగా ఇంకొక పెద్ద విషయం జరిగింది. అదేంటనేది ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఇటీవల సమంత తమిళంలో 'గలాటా ఇండియా' అనే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో సదరు డైరెక్టర్ నుంచి ఆమెకొక మెసేజ్ వచ్చింది. అయితే ఇంటర్వ్యూ మధ్యలో ఆ మెసేజ్ చూసిన ఆమె సంతోషంతో మునిగిపోయారు. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. అనే 'లెహరాన్' అనే వెబ్‌సైట్ వార్తను కోట్ చేస్తూ ఒక వార్త కూడా మీడియాలో వైరల్ అయిపోయింది. గలాటా ఇంటర్వ్యూ సమయంలో తమ స్నేహితుల నుంచి వచ్చిన మెసేజ్‌లకు తను రియాక్ట్ అయింది. కానీ ఆ మెసేజ్ వచ్చింది తన స్నేహితుడి నుంచి కాదు, తను ప్రేమిస్తున్న వ్యక్తి. అయితే సదరు ఆ డైరెక్టర్ గురించే అనమాట. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్‌ని చూసి మీ బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. మీరు బ్లష్ అవుతున్నారు. మీకు తెలియకుండానే మీ ప్రేమ మీ కళ్ళల్లో కనిపిస్తోంది సామ్ అంటూ అందరూ కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈ యువ డైరెక్టర్ సమంతని ఇష్టపడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే సమంత కూడా ఈ డైరెక్టర్‌ని ప్రేమిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే గతంలో గనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా నాగ చైతన్యని ఆహ్, గొప్పవాడని, అంటే నాగ చైతన్య తప్పేమి లేదని, సమంత తప్పే ఉందని అంటూ పేర్కొన్నారు. నిజానికి ఇక్కడ చైతు తప్పుందా? సమంత తప్పుందా? అనేది పక్కన పెట్టేస్తే, ఒక భార్యాభర్తలు విడిపోవాలి అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇరువైపుల నుంచి ఎంతో కొంత నెగటివిటీనో, ప్రెషర్ ఉండటం వల్ల ఆ వార్తలు వినిపిస్తున్నాయన్న అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా నాగ చైతన్య, శోభితకు వీళ్ళిద్దరి ఫోటోలు ట్యాగ్ చేసి, మీరిద్దరూ ఒక లైఫ్ చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక లైఫ్ చూసుకోవాలి అని మేమందరం ఆకాంక్షిస్తున్నాం అంటూ, సమంత మళ్ళీ సెకండ్ లైఫ్స్‌ని స్టార్ట్ చేయాలి అంటూ హ్యాష్ ట్యాగులతో పిచ్చెక్కిచ్చేస్తున్నారు.